ఈ సింహరాశి వారికి మనం గోచార ప్రకారంగా చూసుకున్నాం, దశాంతరదశ ప్రకారం చూసుకున్నాం, వారి యొక్క స్థితిగతుల ప్రకారంగా చూసుకున్నా కూడా వారు ఏంటంటే కనుక కుటుంబానికి కొంచెం దూరంగా పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాం. ఇది ఒక 50 నుంచి 60% కూడా కుటుంబానికి దూరంగా బ్రతుకుతూ ఉంటారు. చదువుకోవడానికి కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు. ఇంట్లో ఉమ్మడి కుటుంబం ఉన్న ఆ ఇంట్లో సింహరాశి వారు ఉన్నారనుకో, హ్మ్. వారు కొంచెం కుటుంబానికి దూరంగా బ్రతుకుతూ కుటుంబ ఆదరణ కావచ్చు, కుటుంబ నమ్మకం కావచ్చు, కుటుంబానికి సంబంధించిన బాధ్యత కావచ్చు, ఇవన్నీ తీసుకుంటూనే దూరంగా ఉంటుంటారు. ఓకే. అలానే వీరికి మ్యారేజ్ విషయంలో కూడా చాలా చాకచక్యంగా ఉంటుంది. అనుకున్నటువంటి సంబంధాలే చేసుకుంటారు. మ్యారేజ్‌కి ముందు లవ్ ఉన్నా కూడా అది పెద్దగా ఒక 30% మాత్రం తప్పితే 70% అయితే సక్సెస్ అవ్వదు. హ్మ్. ఎవరికో ఇంక అదృష్టం పెట్టి పుట్టుండాలన్నమాట. దానికి మాత్రమే లవ్ అనేది సక్సెస్ అవుతూ ఉంటుంది. హ్మ్. ఆ ధైర్యం ఉండాలి. హ్మ్. అయితే సింహరాశిలో పుట్టినటువంటి స్త్రీలకైతే గనక కొంచెం లవ్ అనేది సక్సెస్ అవుతుంది.